హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఏంటంటే మా లియోగాడు ఎప్పుడూ లేనిది హుషారుగా లేదనుకుంటున్నారా? అవును, మా లియోగాడికి కొంచెం హెల్త్ సిక్ అయ్యాడండి. సో దానివల్ల మార్నింగే నా ఒళ్ళో పడుకుని ఎంత డల్గా ఉన్నాడో చూడండి. సరే వాడికి హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి నేను వాడిని అలా పడుకోబెట్టుకుని ప్యాంపర్ చేస్తూ ఉన్నానండి. సడన్గా సరే నీకు బాగానే ఉంది కదరా, నేనైతే బయటికి వెళ్తానని చెప్పి స్టార్ట్ అవుతున్నాను. కానీ అంత హెల్త్ డల్నెస్లో కూడా వాడు ఎంత ఫాస్ట్గా లేచి నా కోసం అయితే యాక్టివ్ అయిపోయాడో చూడండి. సో మనమైతే మనుషుల కన్నా ఈరోజు ఇంత ఎఫెక్షన్ చూపించే పెట్స్ని పెంచుకోవడం అయితే చాలా బెటర్ అని నా ఫీలింగ్ అండి. సో మీరందరూ అయితే ఏమంటారు? మీలో కూడా చాలామంది పెట్స్ని ఇష్టపడి వాటిని ఇంత ప్రేమగా పెంచుకునే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. సో నేనైతే మా లియోగాడిని ఒక్క నిమిషం కూడా మిస్ అవునండి. అయితే మార్నింగ్ టిఫిన్ కింద బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనందరికీ టిఫిన్స్లో ఫేవరెట్ ఏదైనా ఉందంటే అది మైసూర్ బజ్జీ. సో బయట ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆర్డర్ ఏదైతే చేస్తామండి, బజ్జీ ఆర్డర్ చేసి తింటాం కదా. వెళ్ళే ముందు చిన్న టెస్ట్ చేసామండి. అసలు నా బ్యాగ్ ఎవరైనా తీస్తే మా లియోగాడు ఏం చేస్తాడని డైలీ ఇంట్లో వర్క్ చేసే మా లక్ష్మి బ్యాగ్ తీసిందని అస్సలు ఊరుకోవట్లేదండి. మేమైతే లంచ్ చేస్తున్నామండి ఫ్రెండ్స్ అందరం కూర్చొని. సో ఫుల్గా మటన్ బిర్యానీ కుమ్మేస్తున్నారు. దాంతోపాటు మా జగ్గు చేసే కామెడీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కామెడీలోని అసలు ఫుల్ ఫన్ అయితే చేస్తుందండి మా జగ్గు. అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళతో పాటు నేను కూడా ఫుడ్ తింటున్నాను, కానీ వాళ్ళలాగా మటన్ బిర్యానీ అయితే తినట్లేదండి. ఎందుకంటే నాకు చిన్న మొక్కు ఉండడం వల్ల నేను నాన్ వెజ్ తిన్ను. కానీ ఎదురుగుండా వాళ్ళు నాన్ వెజ్ తింటుంటే అసలు నా ఫేస్ చూడండి ఎంత టూ మచ్ ఉందో. నాకు అస్సలు తినబుద్ధి కావట్లేదు. అయితే వ్యాపారం చేద్దామంటావు? ఓకే, ఇద్దరు 50-50 కష్టపడదాం. నష్టం వస్తే నీది 50, నాది 50. ఒకవేళ లాభం వస్తే మనం ఇద్దరు వ్యాపారం చేస్తే ఆ లాభం ఏంటికి వస్తుంది? మేమైతే లంచ్ అయిన తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తున్నాం.